హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య అయితే కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతకీ రాజు రాకపోయేసరికి ఇంకా బయటకు వచ్చి చూసేసరికి అయితే రాజు వస్తూ ఉంటాడు. ఇటు నుండి రుద్రాని రాహుల్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా కావ్య అయితే రాజుని చేపట్టుకొని లాగేస్తుంది. ఎందుకంటే ఎక్కడ రుద్రాని చూస్తుందోనన్న భయం. ఇంకా అప్పుడు రాజు అయితే ఏంటండి నన్ను అలా లాగారు అనేసి అడుగుతాడు. ఆహా ఏం లేదండి, చూసుకోలేదు కదా మీరు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, చాలాసేపు అయింది నేను వచ్చి అనేసి అలా లాగాను అనేసి అంటుంది కావ్య. ఇంకా అప్పుడు ఇద్దరూ అయితే కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుందాం అని వెళ్ళి కూర్చుంటారు. ఇంకా కాఫీ తాగుతూ అయితే రాజు అంటాడు కదా, అండి నేను మీకు ఎక్కడైనా తెలుసా, ఎప్పుడైనా చూసారా? ఎందుకో నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో పాత మనిషిని చూసినట్టు నాకు గుర్తుకొస్తుంది, నాకేంటో ఏమీ అర్థం కావడం లేదు, మీకేమైనా తెలుసా అనేసి అడుగుతాడు రాజు. అప్పుడు కావ్య అయితే తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. నా భర్త ఏంటి నన్నే గుర్తుపట్టడం లేదు, అసలు ఏం జరుగుతుందో ఏమో నాకేమీ అర్థం కావడం లేదు, నీకు తెలుసా అని నన్నే అడుగుతున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అంతలోగా యామిని అయితే రాజుకి ఒకటే ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఇంకా రాజు పక్కకు వెళ్ళి యామినితో ఫోన్ మాట్లాడేసి వస్తాడు. అప్పుడు రాజు అంటాడు కదా, ఏంటి యామిని ఒకటే ఫోన్ చేస్తున్నావు అనేసి అడుగుతాడు. ఇంకా అప్పుడు యామిని అయితే అంటుంది కదా, ఎక్కడికి వెళ్ళావు రాజ్ అనేసి అడుగుతుంది. అప్పుడు రాజు అయితే అంటాడు కదా, నా మనసేం బాలేదు, అందుకే అమ్మా నాన్నల సమాధి దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుందామని వచ్చాను అనేసి చెప్తాడు. అప్పుడు యామిని అయితే అంటుంది కదా, నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా, ఎక్కడ నాకు కనిపించట్లేదు నువ్వు అనేసి అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిన రాజు అయితే అంటాడు కదా, ఆహా లేదు, నేను అలాగే కాఫీ తాగుదామని కాఫీ షాప్కి వచ్చాను అంటే అక్కడే ఉండు నేను కూడా వస్తున్నాను అనేసి అంటుంది యామిని. వద్దు, నేను వచ్చేస్తున్నాను కదా అనేసి అంటాడు రాజు. అప్పుడు యామిని అయితే అంటుంది కదా, లేదు నేను కూడా పక్కనే ఉన్నాను కదా, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం, వస్తున్నాను అనేసి అంటుంది. ఇంకా అప్పుడు రాజు అయితే అంటాడు కదా, నేను తాగడం అయిపోయింది అని చెప్పగానే యామిని అయితే నేను తాగుతాను, నువ్వు నాకు కంపెనీ ఇవ్వు అని అడుగుతుంది. ఇంకా అప్పుడు రాజు ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు. అంతలోగా కావ్య అయితే అనుకుంటుంది కదా, నేను ఇక్కడ ఉన్నాననుకో నీ భార్యనని నేను చెప్పేస్తాను, అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ లెగుస్తుంది కావ్య. ఇంకా అప్పుడు రాజు అయితే అంటాడు కదా, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి అనేసి అంటాడు. అప్పుడు కావ్య అంటుంది కదా, నేను వెళ్ళాలి, నాకు వర్క్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అనేసి అంటుంది. ఇంకా అప్పుడు రాజు అయితే అంటాడు కదా, కాఫీ తాగాక వెళ్దురు కానీ అనేసి అంటాడు. అప్పుడు కావ్య అంటుంది కదా, నా కాఫీ చల్లారిపోయిందండి, నేను వెళ్తాను అని అనగానే ఇంకా రాజు ఏమంటాడంటే, ఇంకొకటి ఆర్డర్ చేస్తాను ఆగండి అనేసి అంటాడు. ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తాగుదాంలే అనేసి కావ్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళగానే యామిని అయితే వచ్చేస్తుంది. ఏంటి బావా చెప్పకుండా అలా వచ్చేసావు, చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా అని అనేసి అంటుంది యామిని. యామిని అలా అనగానే ఇంకా రాజు అయితే ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. అంతలోగా రుద్రాని అయితే ఇంటికి వెళ్ళాక కావ్య ఒక్కతి కూర్చొని మాట్లాడుకున్న వీడియో అయితే టీవీలో పెట్టి చూపిస్తుంది. ఇంకా అప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి కావ్య ఉన్న బాధలో సపోర్ట్ చేయాలే కానీ నువ్వు ఇలా ఎటకారంగా తీసుకుంటావా అని అందరూ కలిసి రుద్రాన్ని అయితే తిడతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.